ప్రతి క్షణం ప్రతి పనిలో కిక్కు వెతుకుతాడు. అదే వీడి ప్రాబ్లం. I somehow have unrestricted access to all of the Great Pyramids of Egypt. Whoa, no, this is the coolest. This subscriber can beat Ronaldo in a 1v1. I'm going to give him $1 million. This is the largest shredder in the world, and this Lamborghini is going to fall in it. I just bought this train, and it is currently barreling full speed towards that giant pit over there. I recreated every single set from Squid Game in real life. I built a giant death trap. I've gathered 50 of the biggest YouTubers on the planet. This is officially your yacht. In this video, I have built the... In this video, I just dropped off. I'm about to show you. We are spinning. Behind me, currently descending. I just built this bunker. Start the timer. ఇప్పుడు మీరు చూసిన మిస్టర్ బీస్ట్ విజువల్స్ ని అతని వీడియోస్ ని ఎప్పుడో ఒకప్పుడు ఒకసారైనా చూసే ఉంటారు. కొంతమంది అయితే అతని వీడియోస్ కి ఎడిక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అతను మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ని గివ్ అవేస్ ఇస్తాడు అని తెలుసు. క్రేజీ ఛాలెంజింగ్ వీడియోస్ ని అప్లోడ్ చేసి మన అటెన్షన్ మొత్తాన్ని లాగేసుకుంటాడు అని కూడా మీకు తెలుసు. కానీ మీకు తెలుసా, అమెజాన్ ప్రైమ్ లో వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ గేమ్ షోతో 44 గిన్నీస్ రికార్డ్స్ ని సొంతం చేసుకున్న మిస్టర్ బీస్ట్ స్టార్టింగ్ స్టేజ్ లో తన యూట్యూబ్ ఛానల్ ని డిలీట్ చేశాడు అని 26 సంవత్సరాలకే 364 మిలియన్ సబ్స్క్రైబర్స్ తో వరల్డ్ లోనే నెంబర్ 1 ర్యాంక్ ని కొట్టిన మిస్టర్ బీస్ట్ ని వాళ్ళమ్మ ఇంటి నుంచి గెంటేసింది అని ఎంతమందికి తెలుసు? యూట్యూబ్ ఇన్కమ్ లో చాలా వరకు ఛాలెంజెస్ గేమ్స్ పై మంచి నెలల్లా ఖర్చు పెట్టిన మిస్టర్ బీస్ట్ కొన్ని వీడియోస్ లో రియల్ మనీ కాకుండా ఫేక్ మనీని ఇచ్చాడు అని ఎంతమందికి తెలుసు? సో ఈ రోజు వీడియోలో వీటితో పాటు మిస్టర్ బీస్ట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి, తాను యూట్యూబ్ స్టార్ట్ చేసి పడిన కష్టం గురించి, బీస్ట్ గేమ్స్ వల్ల ఫేస్ చేసిన కోర్టు కేసు గురించి, తన బైసెక్షువల్ ఫ్రెండ్ వల్ల ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ గురించి, ఇలా మిస్టర్ బీస్ట్ సాధించిన ఫేమ్ అండ్ ఫేస్ చేసిన క్రిటిసిజం రెండిటి గురించి ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీలో ఎవరికైనా మిస్టర్ బీస్ట్ లానే మంచి యూట్యూబర్ అయి ఇన్కమ్ సంపాదించాలి అని ఉందా? లేదా ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ ఉండి ఎలా గ్రో చేయాలో తెలియక, ఏం చేయాలో తెలియక కన్ఫ్యూజన్లో ఉన్నారా? మీకోసం నేను త్వరలోనే యూట్యూబ్ కోర్స్ లాంచ్ చేయబోతున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో పిన్ చేసిన కామెంట్స్లో ఒక గూగుల్ ఫామ్ ఇచ్చాను, అది ఫిల్ చేయండి. కోర్స్ లాంచ్ అప్పుడు మీకు ఇన్ఫార్మ్ చేస్తాం అండ్ ఎక్స్క్లూజివ్గా మీకోసం ఆఫర్స్ కూడా ఇస్తాను. అండ్ ఆ ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళలో 10 మెంబర్స్కి ఆ కోర్స్ని నేను ఫ్రీగా ఇస్తాను. ఈ ఆఫర్ ఓన్లీ ఈ వీడియో ద్వారా ఫామ్ ఫిల్ చేసిన వాళ్ళకే. సో యూట్యూబర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆ ఫామ్ ని ఫిల్ చేసేయండి. మొదటిగా మిస్టర్ బీస్ట్ ఒక పవర్ఫుల్ బీస్ట్ గా యూట్యూబ్ లో దూసుకొని పోవడానికి ముందు ఉన్న లైఫ్ గురించి చూద్దాం. మిస్టర్ బీస్ట్ అసలు పేరు జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్సన్. వికీపీడియాలో అయితే జేమ్స్ స్టీఫెన్ జిమ్మీ డొనాల్డ్సన్ అని ఉంటుంది. ఏదైతేనేం తెలిసిన వాళ్ళందరూ చిన్నప్పటి నుంచి పిలిచే పేరు అయితే జిమ్మీ అని. జిమ్మీ యుఎస్ఏలోని నార్త్ క్యారోలినా స్టేట్ లో May 7th 1998 పుట్టాడు. అంటే జస్ట్ 26 year old. వీళ్ళ పేరెంట్స్ మిలిటరీలో వర్క్ చేసేవారు. చిన్నప్పుడే వీళ్ళిద్దరూ డైవర్స్ తీసుకోవడంతో జిమ్మీ తన మమ్మీ దగ్గర పెరిగాడు. జిమ్మీ చాలా ఇంట్రోవర్ట్ అనమాట. మనుషుల మధ్యలో ఉండటానికి ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాడంట. ఐసోలేటెడ్గా ఉన్న టైంలోనే జిమ్మీ తనకి 11 సంవత్సరాల ఏజ్లో యూట్యూబ్ మీద అబ్సెషన్ స్టార్ట్ అయింది. ఆ అబ్సెషన్ అందరిలా యూట్యూబ్ వీడియోస్ చూడటంలో కాదు, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి వీడియోస్ని పోస్ట్ చేయటంలో. అలా 11 సంవత్సరాల ఏజ్లో బీస్ట్ 5 TY అనే ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఏవో ర్యాండమ్ వీడియోస్ని పోస్ట్ చేసేవాడు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడిగేవాడు. మా వీడియో కన్నా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న గట్టిగా బటన్ నొక్కండి. కానీ అందరూ కూడా జిమ్మీని చూసి అని అనుకునేవాళ్ళు. దాంతో ఎలాగైనా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవాలని సబ్ ఫర్ సబ్ చేయడం స్టార్ట్ చేశాడు. సబ్ ఫర్ సబ్ అంటే నేను నీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాను, నువ్వు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని. ఎంతమంది దొరికితే అంతమందిని అడగటం అనమాట. ఒక కరీపఫ్ నాకు, ఒక కరీపఫ్ నీకు, ఒక జిలేబీ నాకు, ఒక జిలేబీ నీకు. బట్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు కూడా జిమ్మీ వీడియోస్ అసలు చూసేవారు కాదు. చూసిన ఫ్రెండ్స్ ఏమో ఏడిపించేవారు. దాంతో బీస్ట్ 5 T ఛానల్ని టోటల్గా డిలీట్ చేశాడు. And so one day I just delete the channel out of frustration. I realized sub for sub's not a good idea. ఛానల్ని డిలీట్ చేశాడు కానీ యూట్యూబర్ అవ్వాలనే థాట్ని కాదు. అలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా ఏం ఈ పనుల్లో కనిపించలేదు.
అని అనుకుంటారు. కానీ జిమ్మీ అలా వదలలేదు. తన 13 years ఏజ్ లోనే వూడీస్ గేమర్ టెక్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని 20th February 2012 లో బీస్ట్ అనే పేరుతో గేమ్ స్ట్రీమింగ్ ఛానల్ ని స్టార్ట్ చేశాడు. కానీ ఆ పేరుతో ఆల్రెడీ వేరే ఛానల్స్ ఉండటంతో మిస్టర్ బీస్ట్ 6000 అని చేంజ్ చేశాడు. ఇప్పుడు మీరు చూస్తున్న మిస్టర్ బీస్ట్ ఛానల్ కి ముందు పేరు ఈ మిస్టర్ బీస్ట్ 6000. ఈ నేమ్ వెనక కూడా ఒక కథ ఉంది. యాక్చువల్ గా వీడియో గేమ్స్ ఆడటానికి మైక్రోసాఫ్ట్ ఎక్స్బాక్స్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆ అకౌంట్ లో జిమ్మీకి అలాట్ చేసిన నేమ్ మిస్టర్ బీస్ట్ 6000. ప్రెసెంట్ 363 million సబ్స్క్రైబర్స్ ఉన్న మిస్టర్ బీస్ట్ ఛానల్ కి మొట్టమొదటి సబ్స్క్రైబర్ ఎవరో తెలుసా? తెలీదండి. జిమ్మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ క్రిస్ టైసన్. ఇతను మీలో చాలా మంది మిస్టర్ బీస్ట్ ఛానల్లో ఒకప్పుడు చూసుంటారు. బట్ ఇతని వల్లే జిమ్మీ చాలా క్రిటిసిజం ని ఫేస్ చేయాల్సి వచ్చింది. దాని గురించి నేను తర్వాత చెప్తాను. సో మిస్టర్ బీస్ట్ 6000 ఛానల్ పెట్టిన తర్వాత దానిలో ఎన్ని గేమింగ్ వీడియోస్ అప్లోడ్ చేసినా ఎవరు చూసేవారు కాదు, సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు కూడా కాదు. ఎందుకంటే 13 సంవత్సరాల పిల్లబచ్చ జిమ్మీని చూసి అందరూ కూడా అని అనుకునేవాళ్ళు. అయినా మనోడు పట్టు వదలని విక్రమార్కుడు లాగా ఫుల్ టైం యూట్యూబే లోకంగా ఉండాలని డిసైడ్ అయ్యాడు. ఫ్రెండ్స్ గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటే జిమ్మీ మాత్రం యూట్యూబ్ ని అనలైజ్ చేస్తూ ఉండేవాడు. గేమింగ్ వీడియోస్ ని అప్లోడ్ చేసేవాడు. ఆ టైంలో పాపులర్ యూట్యూబర్స్ ఇన్కమ్ ఎంత ఉంటాయో తన వీడియోస్ లో చెప్పేవాడు. మీకు కూడా తెలుసు కదా, ఇప్పటికి కూడా ఫలానా యూట్యూబర్ ఇన్కమ్ రోజుకి ఎన్ని లక్షలో తెలుసా అని thumbnail లో పెడితే వ్యూస్ లక్షల్లో వస్తాయని. అదే ట్రిక్ అప్పట్లో జిమ్మీ యూజ్ చేసేవాడు. అలా ఫుల్ టైం యూట్యూబర్ గా ఏదో ఒక వీడియో పబ్లిష్ చేస్తూనే ఉండేవాడు. అలా యూట్యూబే లోకంగా మారటానికి ఇంకో కారణం జిమ్మీకి వచ్చిన ఒక క్రోన్స్ డిసీజ్. దీనివల్ల సరిగ్గా ఫుడ్ కూడా తినలేకపోయేవాడు. స్కూల్ కి వెళ్ళటానికి ఎనర్జీ కూడా ఉండేది కాదు. అలా నెలల పాటు ఇంట్లోనే ఉండేవాడు. సో ఎక్కువ టైం యూట్యూబ్ వీడియోస్ మీదనే గడిపేవాడు. ఇప్పుడంటే ఒక హై ప్రొడక్షన్ కాస్ట్ తో హై ఎండ్ కెమెరాస్ తో ఒక్కో వీడియోకి $1 million స్పెండ్ చేస్తున్నాడు. కానీ ఆ టైంలో జిమ్మీ వీడియోలో పిల్లబచ్చే వీడియోస్ లాగా ఉండేవి. Are you freaking kidding? No, I'm not even putting up with shit. ఆ తర్వాత కొన్ని రోజులకి మిస్టర్ బీస్ట్ 6000 నుంచి మిస్టర్ బీస్ట్ గా నేమ్ చేంజ్ చేశాడు. అలా ర్యాండమ్ వీడియోస్ ని చాలా నెలలు చేస్తూ ఉన్నా కానీ 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు ఇంట్లో ఉన్న తన మదర్ కి మాత్రం తెలియనివ్వలేదు. ఎందుకంటే జిమ్మీ వాళ్ళ అమ్మ అసలే మిలిటరీలో వర్క్ చేసింది, ఒకవేళ చెప్పుంటే. సో అలా డైలీ లైఫ్ లో చేసే ర్యాండమ్ థింగ్స్ ని ఒక హాబీగా వీడియోస్ చేస్తూ ఉండేవాడు. ఆ టైంలోనే స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళే ఏజ్ వచ్చింది. ఏజ్ అయితే వచ్చింది కానీ మనోడు కాలేజ్కి వెళ్ళను అని భీష్మించుకొని కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ మన జిమ్మీని అని అనిందనమాట. సో జిమ్మీ ఇంటి నుంచి బయటకు వచ్చేసి సపరేట్ రూమ్ తీసుకొని తన ఫ్రెండ్ క్రిస్తో కలిసి ఏవేవో వీడియోస్ చేస్తూ ఉండేవాడు. బర్త్డే కేక్ కోసే ప్లాస్టిక్ నైఫ్ తో ఒక టేబుల్ ని కోసేయటం, రకరకాల వస్తువుల్ని పేల్చేయటం లాంటి వీడియోలు ఎన్నో చేసేవాడు. సడన్ గా ఒక రోజు 1 to 1 lakh వరకు లెక్కేయటం మొదలు పెట్టాడు. మొత్తం లెక్కేసేసరికి 40 గంటలు పట్టింది మనోడికి. విచిత్రంగా ఆ వీడియో తెగ పాపులర్ అయింది. అప్పుడు మనోడికి అర్థమైంది క్రేజీ వీడియోస్ చేస్తే ఆడియన్స్ బాగా చూస్తారని. అలా ఆడియన్స్ పల్స్ తెలుసుకున్న జిమ్మీ ఇంగ్లీష్ డిక్షనరీ మొత్తం చదివిన వీడియో, ఫిడ్జెట్ స్పిన్నర్ ని 24 hours పాటు తిప్పుతూనే ఉండటం, మైక్రోవేవ్ ని ఇంకో మైక్రోవేవ్ లో పెట్టి ఆన్ చేయడం లాంటి క్రేజీ వీడియోస్ ని చేసేవాడు. సబ్స్క్రైబర్స్ కూడా వేలల్లో పెరుగుతూ ఉండేవారు. బట్ ఒక్క వీడియో మాత్రం తన థాట్ ప్రాసెస్ ని కంప్లీట్ గా చేంజ్ చేసింది. మిస్టర్ బీస్ట్ ని మనందరికీ దగ్గర చేసింది. అదేంటంటే జిమ్మీ తన దగ్గర ఉన్న $10,000 ని ఒక హోమ్లెస్ పర్సన్ కి ఇచ్చి అతని ఎక్స్ప్రెషన్స్ ని వీడియోగా రికార్డ్ చేసి అప్లోడ్ చేశాడు. ఆ వీడియో విపరీతంగా వైరల్ అయింది. ఆ హోమ్లెస్ పర్సన్ ఎక్స్ప్రెషన్స్ చూసిన జిమ్మీకి కూడా అర్థమైంది ఇలా డబ్బుల్ని ర్యాండమ్ గా ఇవ్వటంలో ఉన్న హ్యాపీనెస్ ఏంటో అని. అలా ఒక వీడియో నుంచి బ్రాండ్ ప్రమోషన్స్ నుంచి వచ్చే అమౌంట్ ని ర్యాండమ్ పీపుల్ కి ఇచ్చేసి వీడియో తీసి అప్లోడ్ చేసేవాడు. ఈ వీడియో నుంచి వచ్చిన అమౌంట్ ని ఆ నెక్స్ట్ వీడియో కోసం స్పెండ్ చేసేవాడు. అలా ఒక సైకిల్ ని క్రియేట్ చేసి వీడియోస్ చేసి వైరల్ అవ్వటం మొదలు పెట్టాడు. Okay. There's 1 million Orbeez in every box, and we have 100 boxes. Catch him! Oh, మన ఇండియాలో కూడా చాలా మంది యూట్యూబర్స్ మిస్టర్ బీస్ట్ ని ఫాలో అయ్యే వీడియోస్ చేసి ఫేమస్ అయ్యారు. వాళ్ళెవరో మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. అలా మిస్టర్ బీస్ట్ ఆడియన్స్ కి బాగా దగ్గర అవుతూ వచ్చాడు. 2019లో అయితే తన ఛానల్ 20 million సబ్స్క్రైబర్స్ ని రీచ్ అయిన సందర్భంగా అంటార్క్టికా ఖండంలో తప్ప మిగతా ప్రపంచం అంతా కలిపి 20 million మొక్కల్ని నాటేలా చేయాలని టీమ్ ట్రీస్ అనే ఒక ఆర్గనైజేషన్ ని స్టార్ట్ చేసి ఇప్పటి వరకు 24 million మొక్కల్ని నాటించాడు. 2020 కరోనాలో కూడా ఎంతో మందికి ర్యాండమ్
ర్యాండమ్గా చిన్న చిన్న ఫన్నీ టాస్క్లు ఇచ్చి చాలా అమౌంట్ని పంచాడు. ఈ 2020లోనే మిస్టర్ బీస్ట్ ఫిలాంథ్రఫీ, మిస్టర్ బీస్ట్ 2, మిస్టర్ బీస్ట్ గేమింగ్ అనే ఛానల్స్ని స్టార్ట్ చేశాడు. జస్ట్ కొన్ని రోజుల్లోనే మిలియన్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేశాడు. అతని అన్ని ఛానల్ సబ్స్క్రైబర్స్ని కౌంట్ చేస్తే 50 కోట్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ప్రపంచంలో ఎవ్వరూ కూడా అతని దరిదాపుల్లో కూడా లేరు, నియర్ ఫ్యూచర్లో కూడా రారు. ఇట్స్ లైక్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మెగాస్టార్, సూపర్ స్టార్ ఉన్నట్లు యూట్యూబ్కి వన్ అండ్ ఓన్లీ స్టార్ మిస్టర్ బీస్ట్. అతని ఛానల్కి అంత వాల్యూ ఉంది కనుకే ఒక కంపెనీ మిస్టర్ బీస్ట్ ఛానల్ని 100 కోట్లకి కొనడానికి ముందుకు వచ్చినా కానీ మిస్టర్ బీస్ట్ ఆ ఆఫర్ని రిజెక్ట్ చేశాడు. ఆ 2020లోనే వర్చువల్ డైనింగ్ కాన్సెప్ట్స్ LLC వాళ్ళతో పార్ట్నర్షిప్ కుదుర్చుకొని మిస్టర్ బీస్ట్ బర్గర్ అని వర్చువల్ రెస్టారెంట్ని 2000 వర్చువల్ లొకేషన్స్లో స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఆ కాంట్రాక్ట్ నుంచి బయటకు వచ్చేసి తన ఓన్ బ్రాండ్ ఫీస్టబుల్స్ అనే బ్రాండ్ని స్టార్ట్ చేసి చాక్లెట్స్ అండ్ స్నాక్స్ మేకింగ్ బిజినెస్ని వరల్డ్ వైడ్గా స్ప్రెడ్ చేశాడు. అలా తన ఫేమ్ని బిజినెస్ వైపు కూడా మళ్లించి కోట్లు సంపాదిస్తున్నాడు. యూట్యూబ్ లెక్కల ప్రకారం మిస్టర్ బీస్ట్కి యూట్యూబ్ అండ్ అదర్ వెంచర్స్ నుంచి సంవత్సరానికి దాదాపు 500 మిలియన్ నుంచి $700 మిలియన్ వస్తాయంట. ఆ తర్వాత లేటెస్ట్గా అమెజాన్ ప్రైమ్లో 10 మిలియన్ ప్రైజ్ మనీతో బీస్ట్ గేమ్స్ అని స్టార్ట్ చేసి బిగ్గెస్ట్ అన్స్క్రిప్టెడ్ రియాలిటీ షోగా చాలా కేటగిరీస్లో 44 గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ని కొట్టాడు. బీస్ట్ గేమ్స్ టోటల్ బడ్జెట్ ఎంతో తెలుసా? అక్షరాల $100 మిలియన్, అంటే మన ఇండియన్ కరెన్సీలో 868 కోట్ల కంటే ఎక్కువే. ఇప్పటి వరకు మిస్టర్ బీస్ట్ ది రైజ్ని చూసాం. లైక్ డబ్బుల్ని మంచి నీళ్ళలా ఖర్చు పెడతాం, స్ట్రేంజర్స్కి డబ్బులు ఇచ్చేయటం, ఇంకా చాలా. ఇప్పుడు మనం మిస్టర్ బీస్ట్ ఫేస్ చేసిన క్రిటిసిజం గురించి కూడా తెలుసుకుందాం. ఈ క్రిటిసిజంలో తన చిన్నప్పటి మొదటి సబ్స్క్రైబర్ నుంచి వచ్చిన ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి. సో అన్ని ఒక్కొక్కటిగా చూద్దాం. మొదటిది, తన వీడియోస్లో పీపుల్కి ఒరిజినల్ మనీ ఇస్తున్నాను అని చెప్పి ఫేక్ మనీ ఇవ్వటం. మిస్టర్ బీస్ట్ తన వీడియోలో చూపించిన విషయాలు మొత్తం 100% రియలా అంటే నో. 24th నవంబర్ 2019 మిస్టర్ బీస్ట్ తన ఛానల్లో ఒక క్రేజీ వీడియో రిలీజ్ చేశాడు. ఆ క్రేజీ వీడియో కంటెంట్ ఏంటంటే డైరెక్ట్గా ఒక ఫ్రీ బ్యాంక్ని ఓపెన్ చేసి వచ్చిన వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేయటం అనమాట. అనుకున్నట్టుగానే చాలా మంది వచ్చి తమ అవసరాలకు కావాల్సిన డబ్బుని తీసుకుని వెళ్ళారు కూడా. ఆ వీడియోకి 12 కోట్లకి పైగా వ్యూస్ వచ్చాయి. కానీ ఆ వీడియోలో వాడిన మనీ ఫేక్. ఆ వీడియోలో పర్సన్స్కి ఇచ్చిన నోట్స్ అన్ని కూడా సినిమా షూటింగ్స్కి వాడే ఫేక్ మనీ. దానికి రీజన్ ఏంటంటే నిజంగా నిజమైన మనీని అలా ఓపెన్గా పెట్టేస్తే వచ్చిన పీపుల్ వల్ల ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగవచ్చు అని జాగ్రత్త పడి వీడియోలో ఫేక్ మనీని పీపుల్కి ఇచ్చాడు. బట్ వన్స్ వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఎవరెవరు ఎంత ఫేక్ మనీ తీసుకున్నారో అంత వాల్యూకి కూడా చెక్స్ని రాసిచ్చాడంట. ఈ విషయం డ్రామా అలర్ట్ అనే యూట్యూబ్ ఛానల్లో మిస్టర్ బీస్ట్ రివీల్ చేశాడు. It's just for security reasons, but we can't have 6 figures in actual cash. బట్ అయినా కానీ కొంతమంది అనుకుంటుంది మాత్రం అది ఖచ్చితంగా ఫేక్ మనీనే, ఆ తర్వాత చెక్స్ ఇచ్చామని మెయిన్ వీడియోలో అని చెప్పొచ్చు కదా, అది రియల్ మనీ అని చెప్పటం ఎందుకు అనేవేవో కామెంట్స్ చేశారు. ఆ తర్వాత పాయింట్ వచ్చేసరికి మిస్టర్ బీస్ట్ ఇన్సైడర్ ట్రేడింగ్ చేశాడు అని. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ రేపు ఒక డెసిషన్ తీసుకోబోతుంది అనుకుందాం. ఆ డెసిషన్ వల్ల రేపు షేర్ వాల్యూ అమాంతంగా పెరిగే ఛాన్స్ ఉంది, ఆర్ పాతాళానికి పడిపోయే ఛాన్స్ ఉంది అని ఆ కంపెనీ డైరెక్టర్స్ ఈ రోజే ఆ ఇన్ఫర్మేషన్ని మిస్టర్ బీస్ట్కి లీక్ చేస్తే రేపు పెరిగే షేర్స్ ఇన్ఫర్మేషన్ని ఈ రోజే తెలుసుకున్న మిస్టర్ బీస్ట్ ఈ రోజే కొన్ని కోట్ల వాల్యూస్ ఉన్న షేర్స్ని కొనేసి కోట్లలో ప్రాఫిట్ తెచ్చుకుంటాడు. రేపు తగ్గే షేర్స్ తన దగ్గర ఆల్రెడీ ఉంటే ఈ రోజే వాటిని అమ్మేసి లాసెస్ నుంచి సేవ్ అవుతాడు అనమాట. హర్షద్ మెహతా స్కామ్ గురించి తెలిసిన వాళ్ళకి ఈ ఇన్సైడర్ ట్రేడింగ్ గురించి బాగా తెలిసే ఉంటుంది. ఇలా చేయటం చాలా ఇల్లీగల్. మిస్టర్ బీస్ట్ కొలాబరేట్ అయిన అండ్ తన ఫ్రెండ్ KSI కొలాబరేట్ అయిన కంపెనీ ప్రమోటర్స్ నుంచి ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఇలా చేశాడు అని ఒక ఎలిగేషన్ ఉంది. బట్ దానికి క్లియర్ ఎవిడెన్స్ అయితే లేదు. అయినా ఎవిడెన్స్ ఉంటే ఈ పాటికి జైల్లో ఉండేవాడు కదా, జస్ట్ ఎలిగేషన్ అంతే. అండ్ నెక్స్ట్ ఎలిగేషన్ వచ్చేసి పూర్ వర్క్ ప్లేస్ మేనేజ్మెంట్. మిస్టర్ బీస్ట్ తన దగ్గర వర్క్ చేసే ఎడిటర్స్ అండ్ అదర్ ఎంప్లాయీస్తో చాలా ఎక్కువ వర్క్ చేయిస్తాడని, చేసిన కొన్ని వర్క్స్కి క్రెడిట్ కూడా ఇవ్వడని, చాలా అన్రీజనబుల్ డిమాండ్స్ చేసి మినిట్స్లో వర్క్ కంప్లీట్ అవ్వాలని చెప్తాడని ఆ ఛానల్లో వర్క్ చేసి మానేసిన ఎడిటర్స్ ట్విట్టర్లో, యూట్యూబ్లో ఎక్స్ప్రెస్ చేశారు. బట్ అది కొంతవరకు నిజం అవ్వచ్చు, కొంతవరకు నిజం కాకపోవచ్చు. బట్ ఈ విషయంపై మిస్టర్ బీస్ట్ అయితే క్రిటిసిజం ని ఫేస్ చేసిన మాట అయితే నిజం. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బీస్ట్ గేమ్స్ పై కోర్టు కేసు. ప్రెసెంట్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు కాదు, బీస్ట్ గేమ్స్, దీన్ని మిస్టర్ బీస్ట్ కండక్ట్ చేశాడు. బట్ ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసిన 5 మెంబర్స్ 2024 సెప్టెంబర్ 16న మిస్టర్ బీస్ట్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్లో గేమ్స్ జరుగుతున్నప్పుడు తమని గా హెరాస్ చేశారని, తిండి కూడా సరిగ్గా పెట్టలేదని, మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వలేదని ఆ కంప్లైంట్లో మెన్షన్ చేశారు. ఈ కేసు ఇప్పటికీ కోర్టులో నడుస్తుంది కూడా. లాస్ట్ వన్ వచ్చేసరికి క్రిస్ టైసన్స్
విజువల్ మిస్కండక్ట్. వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పా కదా, మిస్టర్ బీస్ట్తో స్టార్టింగ్ నుంచి ఒక పర్సన్ ఉన్నారు, అతనే మిస్టర్ బీస్ట్కి ఫస్ట్ సబ్స్క్రైబర్ అని కూడా చెప్పాను కదా. సో అతనే మిస్టర్ బీస్ట్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ కో ఫౌండర్ క్రిస్ టైసన్. ఇతను ఒక బైసెక్షువల్, అంటే అటు గర్ల్స్తోనూ ఇటు బాయ్స్తోనూ అనమాట. ఫారిన్లో ఇదంతా మామూలే గనక తనని తాను చిన్నగా అమ్మాయిగా మార్చుకుంటూ ఇంజెక్షన్స్ సర్జరీస్ చేయించుకుంటూ ఛానల్లో కంటిన్యూ అయ్యేవాడు. బట్ జూలై 2024లో క్రిస్ టైసన్ మీద చాలా పెద్ద ఎలిగేషన్ వచ్చింది. ఆ కథనాల ప్రకారం క్రిస్ టైసన్ ఆన్లైన్లో మైనర్ గర్ల్స్ అండ్ బాయ్స్ సెక్షువల్ చాటింగ్ చేశాడు అని తెలిసింది. వీటిపై అదర్ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు వీడియోస్ చేసి ఎక్స్పోజ్ చేయడంతో మిస్టర్ బీస్ట్ కూడా క్రిస్ పై కోప్పడి ఇలాంటి థింగ్స్ నేను అస్సలు సహించేది లేదు, ఇమీడియట్గా ఒక థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ టీమ్ని క్రిస్ టైసన్ కోసం పెడతానని, అన్ని నిజాలు బయటకు వచ్చిన తర్వాత ఛానల్ నుంచి ఫైర్ చేస్తాను అని ట్వీట్ పెట్టాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో క్రిస్ టైసన్ అలాంటి పనులు ఏవి చేయలేదని చెప్పింది. ఇష్యూ క్లియర్ అయినా కానీ తన వల్ల ఛానల్కి చెడ్డ పేరు రాకూడదని క్రిస్ టైసన్ తానుగానే ఛానల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అనమాట. ఈ టైంలో మీ ఫ్రెండ్ అలాంటి పనులు చేస్తూ ఉంటే నీకు తెలియకుండా ఉంటుందా అని మిస్టర్ బీస్ట్ని చాలా మంది క్రిటిసైజ్ చేశారు. ఇవే కాకుండా తన వీడియోస్లో గేమ్స్లో పార్టిసిపేట్ చేసే అందరూ స్ట్రేంజర్స్ అని చెప్పి రిలేటివ్స్ ఫ్రెండ్స్ని తీసుకొచ్చి పార్టిసిపేట్ చేసేలా చేయటం లాంటి క్రిటిసిజమ్స్ని కూడా మిస్టర్ బీస్ట్ ఫేస్ చేశాడు. ఏది ఎలా ఉన్నా కానీ ఒక చిన్న టౌన్లో పుట్టిన 13 సంవత్సరాల కుర్రాడు డిటర్మినేషన్తో, ఒక విజన్తో, గోల్తో అలుపు లేకుండా యూట్యూబ్లో బెస్ట్ అవుట్పుట్ ఇస్తూ సెన్సేషనల్ స్టార్గా మారటం మామూలు విషయం కాదు. యూట్యూబ్ బిలియనీర్గా చరిత్ర సృష్టించి 2023లో ఈ ప్రపంచంలోనే టాప్ 100 పర్సనాలిటీస్లో ఒకటిగా చరిత్రకెక్కాడు. తన ఛానల్లో ప్రైవేట్ స్క్విడ్ గేమ్, అమెజాన్లో బీస్ట్ గేమ్స్ అంటూ హై ఎండ్ వీడియోస్ని ఆడియన్స్కి క్రేజీ విజువల్స్తో అందిస్తున్నాడు. ఇంత చేసిన మిస్టర్ బీస్ట్ వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. నాకు తెలిసి నెక్స్ట్ మిస్టర్ బీస్ట్ తన ఛానల్లో టాప్ నాచ్ విజువల్స్తో, క్రేజీ ఐడియాస్తో ఇలానే అందరినీ ఎంటర్టైన్ చేయాలి అని సాటి యూట్యూబర్గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒకవేళ మిస్టర్ బీస్ట్ కనుక ఇండియాకి వచ్చేసి క్రాంతి వ్లాగర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న మీ దగ్గరికి వచ్చి లైఫ్ టైం ఫ్రీ ట్రావెల్ కావాలా లేకపోతే రిచ్ ప్యాలెస్ కావాలా అని అడిగితే మీరేం కోరుకుంటారు కింద కామెంట్ చేయండి. దానికంటే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో యూట్యూబర్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఆ ఫామ్ని ఫిల్ చేసేయండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బాయ్ బాయ్.